మీరు దూరముగా ఉండండి అంటుంది. వ్యర్థమైనటువంటి వాదనలకు దూరంగా ఉండమని చెప్పినటువంటి ప్రభు యొక్క మాటలు పక్కన పెట్టి వాళ్ళు వేసేటువంటి సవాళ్ళకి మనం రెస్పాండ్ అవుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, చెప్తున్నాను చూడండి, చనిపోయినటువంటి అపవాదికి ప్రాణం పోసినట్టే లెక్క. ఎస్, ఇప్పుడు డిబేట్లు ఎవరిని ఉద్ధరిస్తున్నాయి? వారు చేసుకున్నటువంటి చర్చలు వివరాలు ఎవరికి ఉద్ధరిస్తున్నాయి? ఎవరి ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేస్తున్నాయి? ఎవరి కన్ఫ్యూజన్ను తీసివేస్తున్నాయి? ఎవరికి ఉపయోగపడట్లేదు. కానీ ఈరోజు ఒక మంచి ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి చాలా మంచి పనే, కానీ ఆయన ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడినట్టు లేవు. అసలు ఆ వాదన మనకెందుకు? వారితో చర్చించడం మనకెందుకు? ఈరోజు ఆయన ద్వారా ఎంతో సేవ జరగాల్సినటువంటి సేవ ఏమైపోతుంది? ఈరోజు ఆగిపోతుంది. ఎస్, అందుకే వ్యర్థమైనటువంటి వాదనలను, లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉన్నంత ఉత్తమం ఏది లేదు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మన వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎందుకంత అవసరం? యేసు ప్రభు దేవుడు కాదు అని అన్నారు, ఓకే, వదిలిపెట్టు. యేసు ప్రభు దేవుడు అని రుజువు చేయగలిగినటువంటి సామర్థ్యం నీలో ఉంటే రుజువు చేయి. కేవలం అక్షర జ్ఞానము పట్టుకొని మనం ముందుకెళ్ళినంత మాత్రాన యేసు ప్రభు అని నువ్వు రుజువు చేయలేవు. పోనీ వాళ్ళు అంగీకరించారా? ఎంతమంది లేదు, ఎన్ని ఛానల్స్ వచ్చాయి దీనికోసమే. సో కాబట్టి మనము అటువంటి ప్రయాణంలో వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. వాస్తవంగా ఇంకో మాట సెలవిస్తుంది బైబిల్లో, ఏముందో తెలుసా? దేవుని ఆత్మ లేని వారికి దేవుని మాటలు అర్థం కావు. మరి దేవుని ఆత్మ లేని వ్యక్తులతో దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు మాట్లాడుతుంటే ఎలాగా? వాడికి వాక్యం ఒకవైపే కనిపిస్తుంది. వాడితో నువ్వు ఎంత మాట్లాడినా వాడు అదే మాట్లాడితే వాడికి అర్థం కాదు. ఆత్మీయ అర్థం వానికి అర్థం కాదు. ఎందుకంటే వాడిలో పరిశుద్ధాత్మ లేడు కాబట్టి. దేవుని ఆత్మ లేని వారికి దేవుని సంగతులు అర్థం కావని బైబిల్ సెలవిచ్చినప్పుడు, దేవుని ఆత్మ లేనటువంటి వ్యక్తులతో దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులమైన మనం వాదించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఈరోజు యాక్సిడెంట్లా ఎంత మంది సఫర్ అవుతున్నారు తెలుసా? క్రైస్తవులు లక్షల మంది పోయారు పాపం ఆయన బరియల్ కార్యక్రమానికి. ఎంతమంది అభిమానులు! అందుకే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు ఏ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని భూమిపైన కట్టాడో, మనము కూడా అదే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని మనము విస్తరింప చేయాలి తప్ప మరొక మానవ కోణంలో, మరొక తార్కిక కోణంలో, మరొక తాత్విక జ్ఞానముతో మనము దేవుని రాజ్యాన్ని